ఓకే. యాక్చువల్‌గా మూవీలో మనం అంటే ఫస్ట్ డెబ్యూ అంటే తెలుగులో చాలా మూవీస్ మీరు చేశారు. సో, హిట్ అయ్యాయి. సో, తర్వాత ఎక్కడ పోయింది బేబమ్మ అని తెలుగు ఆడియన్స్ ఎత్తుకునే లోపు మలయాళం ఇది మీది ఫస్ట్. సో, అలా కనిపించారు. అంటే జనరల్‌గా స్టోరీ నరేషన్ చేసేటప్పుడు క్యారెక్టరైజేషన్ చూసుకుంటారు. కంటెంట్ ఎవరు చేస్తున్నారు? హీరో. మీరు ఏది చూస్ చేస్తారంటే స్టోరీ, క్యారెక్టరైజేషన్ ఆర్ కంటెంట్? ఐ థింక్ ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాల్లో నేను నా క్యారెక్టర్ అంటే ఐ థింక్ నా విధానంలో ఒక ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీ కెరియర్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే మీరు ఆ, ప్రయత్ని ప్రయత్నించవచ్చు. అంటే ఒక టైప్ కాస్ట్ చాలా ఈజీగా అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను నా క్యారెక్టర్స్లో ఎంత డిఫరెన్సెస్ చూపించవచ్చు అంత ప్రయత్నించాను. బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ టు బీ ఫర్ పీపుల్ టు బీ ఏబుల్ టు రియలైజ్ దట్ ఐ కెన్ బీ అండ్ ప్లే ఆల్ ఆఫ్ దెమ్. సో దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. బట్ ఇప్పుడు నౌ దట్ ఐ హ్యావ్ డన్ అ ఫ్యూ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐ hopefully have better judgment, I can make better choices also. కోర్స్. సో, ఎలా ఉన్నింది కాంబినేషన్? అంటే మీకు ఎక్స్‌పీరియన్స్, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నింది? నాకు అయితే చాలా ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండింది ఆయనతో వర్క్ చేయడం. ఎందుకంటే రోజు ఆయన నేర్చుకున్న యాక్టింగ్ టెక్నిక్స్ అండ్ చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్గా ఈ సినిమా కోసం నేర్చుకున్నారు. సో అవన్నీ ఆయన నాతో షేర్ చేశారు. అంటే ఒక సీన్ చేస్తున్నప్పుడు షార్ట్ గ్యాప్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎలా ఇది బ్రేక్ డౌన్ చేస్తున్నారు, ఆయన ఈ ఈ సీన్కి ఎలాంటి ఆల్రెడీ హోంవర్క్ చేసేసుకొని ఉన్నారు ఆ స్పాట్లో ఇప్పుడు. సో యూర్ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా తెలుగు? అవునా, అర్థమవుతుంది ఇప్పుడు. అవునా? కొన్ని వర్డ్స్ చెప్తారు కానీ ఇప్పుడు ఇప్పుడు I know the context, so I can relate. make out. సో అది ఆయన నాతో షేర్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైం ఐ వాజ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మీరు ఎంత నేర్చుకుంటారో అంత మంచిది మీకు. లైక్ ఇట్స్ నాట్ నెససరీ దట్ మీరు నేర్చుకున్న 100% మీరు యూస్ చేస్తారు. బట్ ఆ నేర్చుకున్న 100% మీకు తెలిస్తే మీకు దాంట్లో నుంచి ఏం యూస్ చేయాలి అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ నాలెడ్జ్ ఇస్ king, like, and I'm very happy you shared that knowledge with me. Nice. So it was a very nice learning experience.